ఎస్పీ న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డు అభివృద్ధి లక్ష్యం కూరపాటి జయమ్మ. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డులో కౌన్సిలర్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి కూరపాటి జయమ్మ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులోని కాలనీలో ప్రజల్ని నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఇంటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా స్థానికులు త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్డు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల సమస్యల్ని అభ్యర్థి దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, గెలుపు అనంతరం 8వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కూరపాటి జయమ్మ హామీ ఇచ్చారు. ప్రచారంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సిపిఎం అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చాను. పదవి కోసం కాదు, ప్రజల సేవ కోసం పోటీ చేస్తున్నాను. 8వ వార్డు అభివృద్ధి నా ఏకైక లక్ష్యమని తెలిపారు. ప్రచారానికి మహిళలు, యువత, పెద్దలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలుపుతున్నారు. 8వ వార్డులో అభ్యర్థికి అనుకూల వాతావరణం నెలకొంటున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజానీకానికి ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. రేపు 11వ తారీఖు నాడు జరగబోయేటువంటి మోత్కూరు పురపాలక సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఎం పార్టీ రెండు కలిసి ఈ ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నాయి. మొత్తం మున్సిపాలిటీలో ఉన్నటువంటి 11 వార్డుల్లో బీఆర్ఎస్కు కారు గుర్తుకు, అదేవిధంగా 8వ వార్డుల్లో సిపిఎం పార్టీ అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు గారి సుట్టీకరణ నక్షత్రం మీద ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్ మహాశయులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా గతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు మోత్కూరు మున్సిపాలిటీగా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంత చందంగా ఉంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మోత్కూరుని అభివృద్ధి చేయాలంటే బీఆర్ఎస్ సిపిఎం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈ 8వ వార్డు అనేది ఇందులో అనేక పాత బస్తీ, అంగడి బజారు, సుందరయ్య కాలనీ, అట్లాగే పద్మశాలి కాలనీ, అనేక కాలనీలు డ్రైనేజీ వ్యవస్థ దుర్లభంగా ఉంది. ఈ వీధి దీపాలు లేక, సీసీ రోడ్డు లేక అనేక రకాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డుకి సంబంధించి అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని ఈ మోత్కూరు మున్సిపాలిటీలోకి పంపించడం ద్వారా ప్రజావాణిని వినిపించేటువంటి అవకాశం ఉంది. ఈ 8వ వార్డుకు సంబంధించి చదువుకునేందుకు విద్యార్థులకు ఒక లైబ్రరీని కూడా ఆ వార్డులో ఏర్పాటు చేయాలని మా సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా అట్లాంటి అనేక సౌకర్యాలు కల్పిస్తాం. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే పద్ధతుల్లో మోత్కూరు పురపాలక సంఘంలో అందులో వారిని వినిపించేటువంటి అవకాశం కల్పించాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నికలు అంటేనే ధనస్వామ్యంగా మారింది. ప్రజలను, ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి మద్యంతో కొనుగోలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఇతర రాజకీయ పార్టీలు ముందుకొస్తా ఉన్నాయి. వాటన్నింటినీ గమనించి నీతిగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థి కూరపాటి జయమ్మ రాములు గారి యొక్క సుట్టీకరణ నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి గెలిపించినట్లయితే, ఆదరించినట్లయితే మీ అందరికీ కూడా తలలో నాలుకలా ఉండి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చేసే విధంగా 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా మీకు పనిచేసి పెడతామని, ఆ రకంగా ఎర్రజెండాకు మోత్కూరు మున్సిపాలిటీలో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిషనర్ని మోత్కూరు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో సందర్భంగా 8వ వార్డులో కూరపాటి జయమ్మ గారి మా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఓటర్స్కు నమస్కారం తెలియజేస్తూ మీ యొక్క అమూల్యమైన ఓటు సుట్టీకరణ నక్షత్రంపై ఓటు వేసి జయమ్మ గారిని అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మున్సిపాలిటీ ఆఫీసులో ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకుపోయి మరి ఆ సమస్యల పరిష్కారం కోసం కొట్టాడే విధంగా పోరాటం చేసి సాధించే పద్ధతిలో జయమ్మ గారు కృషి చేస్తారు. అనేక సంవత్సరాల నుంచి మోత్కూరుకి అనేక ప్రభుత్వాలు వచ్చిపోతున్నాయి, కానీ మోత్కూరులో ఇంకా సమస్యల పరిష్కారం కాలేదు. మోత్కూరులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు కాలేదు, 100 పడకల హాస్పిటల్ కావాలి, ఇంకా అనేకమైన కోర్టు కావాలి, బస్ డిపో కావాలి. ఈ సమస్యల తక్షణ పరిష్కారం కోసం జేబు గారికి వెళ్తున్న తర్వాత మరి అధికారుల దృష్టిని తీసుకుపోయి పోరాటం చేసిన పద్ధతిలో చేస్తుంది. అట్లాగనే మరి ఇప్పుడున్నటువంటి సమస్యలో ఇప్పుడున్నటువంటి అభ్యర్థి మరి శ్రీనివాసరెడ్డి గారు మరి ఇప్పుడు ఈమె మీద అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫు అభ్యర్థిగా రావడం జరిగింది. ఆయన ఫైనాన్స్ వడ్డీలో నడుపుతున్నటువంటి వ్యాపారం, ఆయన మార్కెట్ డైరెక్టర్ ఉన్నాడు.
ఇప్పుడు ఆయన మార్కెట్ డైరెక్టర్, వాళ్ళ భార్యకు మళ్ళా మున్సిపాలిటీ మళ్ళీ ఇక్కడ మెంబర్ కావాలని, వాళ్ళ ఒక్క కుటుంబంలో 2 పదవులు కావాలని ఆయన డబ్బులో తీసుకొని రావడం జరుగుతుంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, 8వ వార్డు ప్రజలకు ఓటర్స్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ఫైనల్స్ దాన్ని ఒక పదవి నాకు ఇంకో పదవిని ఆశించవచ్చే వారిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఓటర్స్కు నమస్కారం తెలియజేస్తున్నాం.